ప్రతి ఇంటిలో ఒక కుండ, అనేకులు అచ్చళ్ళు పెట్టుకోవడం మాకు కూడా పంపించారు. రంజాన్ సీజన్లో ప్రతి ఒక్కరు ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ సంతోషించేలా ఈరోజు ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం మాకు కుండ గుర్తులు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఒక కుండను కొనుక్కుంటున్నారు, మంచినీళ్లు తాగుతున్నారు. డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చిన సలహాల ప్రకారం రిఫ్రిజిరేటర్లో ఉన్న కోల్డ్ వాటర్ తాగొద్దని, ఇలాంటి మండు టెండలో ప్రతి ఒక్కరి ఇంటిలో కుండను కొనుక్కోవడం, అంతేకాకుండా కుండ గుర్తుకే ఓటేద్దామని ప్రజలు నిర్ణయించుకోవడం. కుండని ఏ విధంగా మీరు నింపుకుంటారో, మంచి నీళ్లతో, మంచి పాలనతో ప్రజాశాంతి పార్టీని, కుండ గుర్తును గెలిపించాలని మేము కోరుతున్నాం. శాంతియుతమైన పాలన, కుటుంబ పాలన, కుల పాలన మనకు వద్దు. కుండ పాలనే ఆశీర్వాదాలతో, దీవెనలతో. ప్రభు ఆ మాట అంటాడు, కుమ్మరి వారి యొద్దకు పొమ్ము, వారి యొద్ద మీరు కుండని ఏ విధంగా తయారు చేస్తున్నారో నేర్చుకోండి. మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన శాంతియుతమైన పాలన, ఇప్పుడు వరకు అన్ని పాలనలు మనం చూసాం, అన్ని గుర్తులను చూసాం. కుటుంబాలు నాశనం అయిపోయే తప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఎవరి ఇంటిలో లేవు, ఎవరి ఒంటిలో లేవు, ఎవరి కుటుంబాల్లో లేవు. కనుక ఈ ఉగాది రోజుని నేను ఎలక్షన్ కమిషన్ వారికి కొండ గుర్తు మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు, ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 7 కృష్ణమోహన్ గారు, వీరు ఎంతో మా కొరకు న్యాయం చేయడానికి ఫైట్ చేసి కామన్ సింబల్ ఇవ్వమని కోరిన మేరకు వారు కామన్ సింబల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఒకటే గుర్తించుకోండి, కుండ గుర్తుకే మన ఓటు. ప్రతి ఒక్కరు అన్ని గుర్తుల్ని మర్చిపోండి. పగిలిపోయే గ్లాసు మనకొద్దు, తుప్పడిపోయే సైకిల్ అసలే వద్దు, ఫ్యాన్లో ఊడిపోయిన జీవితాలు, అప్పుల పాలైన జీవితాలు అసలు వద్దు. కుండనే గుర్తించుకుందాం, కుండకే మనం ఓటేద్దాం. అందరినీ ఓటేయమని, వీలైతే అందరికి మీరు పక్కింటి వారికి బహుమతిగా కుండని ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఒకటి చెప్పండి, శాంతి పాలన రావాలంటే, మంచి పాలన రావాలంటే, అవినీతి పాలన పోవాలంటే, కుటుంబ కుల పాలన పోవాలి అంటే కుండ గుర్తుకే మనం ఓటేద్దాం. సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతాం.